హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే చాలామంది ఏంటంటే నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. సో వీడియో అప్లోడ్ చేస్తున్నాం కానీ వ్యూస్ రావట్లేదు, వీడియో చాలా బాగా చేస్తున్నాం వ్యూస్ రావట్లేదు అంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఛానల్ చూసిన తర్వాత నా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ మిక్స్డ్ కంటెంట్ పెడుతున్నారు. మిక్స్డ్ కంటెంట్ పెడితే ఛానల్ క్లిక్ అవ్వదు. ఏదో ఒక కంటెంట్ ఎంచుకోండి. వ్లాగ్ ఛానల్ మాత్రమే మిక్స్డ్ కంటెంట్ పెట్టుకోండి. మిక్స్డ్ కంటెంట్ అంటే వాళ్ళు కనబడి చేస్తారు కాబట్టి అది ఓకే. అంతేకాని నార్మల్గా డివోషనల్ పెట్టి కుకింగ్లోకి వెళ్ళడం, లేదంటే డివోషనల్ పెట్టి టెక్ ఛానల్లోకి రావడం, ఇలాంటి మిక్స్ కంటెంట్ పెట్టకూడదు. సినిమాలు అవి ఇవి అసలు మిక్స్ కంటెంట్ పెట్టకూడదు. మిక్స్ కంటెంట్ అయితే పెడదాం అనుకుంటే మీరు ఛానల్ మానేయండి, టైం వేస్ట్. ఎందుకంటే మిక్స్ కంటెంట్ వల్ల ఇప్పుడు మీరు కంటెంట్ పెట్టారు, ఆ కంటెంట్ సబ్స్క్రైబర్స్ మీ దాంట్లో యాడ్ అవుతారు. నెక్స్ట్ మిక్స్ కంటెంట్ వేరే కంటెంట్ పెడతారు, వాళ్ళు చూడరు. సో దాని వీడియో క్లిక్ అయిన తర్వాత వాళ్ళ సబ్స్క్రైబర్స్ వస్తారు. సో వాళ్ళు 20 మంది, వీళ్ళకి 20 మంది వస్తారు. మళ్ళీ ఇంకొక వేరే కంటెంట్ పెడతారు, వాళ్ళకి 20 మంది వస్తారు. మొత్తం 60 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. 60 మందిలో మీరు వీడియో పెట్టిన వెంటనే వాళ్ళ 60 మంది చూస్తే మీ వీడియో క్లిక్ అవుతుంది. క్లిక్ అవడం వల్ల మీ ఛానల్ బయటికి వెళ్తుంది, రికమెండేషన్లోకి వెళ్తుంది. సో మీరు ఈ 60 మంది డిఫరెంట్ ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు పెట్టిన వీడియో వేరే కంటెంట్ కోసం పెట్టారనుకో, వాళ్ళు ఉన్న 20 మంది చూస్తారు. సో 20 మంది చూడడం వల్ల మీకు మిగతా ఏమి ఉండదు, మిగతా 40 మంది ఖాళీగా ఉంటారు. సో ఇలా పెట్టడం వల్ల మిగతా ఇద్దరు ఉన్నారు కదా వేరే కంటెంట్ చూసిన వాళ్ళు ఏం చేసుకుంటారంటే, సో మన కంటెంట్ పెట్టలేదు కదా అని చెప్పి అన్సబ్ చేసుకుంటారు. సో అందుకే మిక్స్డ్ కంటెంట్ పెట్టకూడదు. అండ్ ఇంకోటి యూట్యూబ్ ఆల్గారిథం కూడా ఒక కంటెంట్ మీద వెళ్తే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్లో ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. మీరు పెట్టుకుంటా ఉంటే ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది, డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో మిక్స్డ్ కంటెంట్ అన్నది మాత్రం మీ మైండ్లో తీసేయండి, ఓన్గా పెట్టుకోండి. మిక్స్డ్ కంటెంట్ పెడదాం అనుకుంటే వ్లాగ్ ఛానల్ పెట్టండి. వ్లాగ్ ఛానల్ ద్వారా ఈజీగా వీడియోస్ పెట్టుకుని పెట్టుకుంటూ ఉంటే మీరు ఓన్గా మీరు వాయిస్ ఇచ్చుకుని మిక్స్డ్ కంటెంట్ పెట్టుకుంటూ ఉంటే బాగానే ఉంటుంది. కానీ యూట్యూబ్లో కాపీ చేయడం, యూట్యూబ్ నుంచి ఇమేజెస్ కాపీ చేయడం, గూగుల్ నుంచి ఇమేజ్ కాపీ చేయడం ఇవన్నీ అనేది పెట్టకూడదు. మీరు ఓన్గా వీడియో తీసుకుని ఓన్గా పెట్టుకోండి. మిక్స్డ్ కంటెంట్ కాకుండా ఒకే కంటెంట్ పెట్టుకోండి, వీడియో క్లిక్ అవుతుంది అండ్ ఈజీగా మానిటైజ్ కూడా అవుతుంది, డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది వ్యూస్ రావట్లేదని చెప్పి చాలామంది అంటుంటారు అనమాట. ఇప్పుడు నా ఛానల్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ 200 వ్యూస్, ఒకసారి 1000 వ్యూస్ అలా వస్తుంటాయి అనమాట. మిగతా వాళ్ళు చూడరు. అంటే మన వీడియో నోటిఫికేషన్ వెళ్దనమాట. సో మన వీడియోలో కరెక్ట్గా దమ్ము ఉంటే ఆటోమేటిక్గా అవే వెళ్తుంది. సో నేను ఎప్పుడు ఆలోచించలేదు, వీడియోస్ పెట్టడం చూస్తున్నాను. ప్రతి ఒక్కరూ వీడియోస్ పెట్టడమే చూసుకోవాలన్నమాట, అంతే. ఎంతకన్నా ఇంకేం ఆలోచించకూడదు. అంటే క్వాలిటీ బాగుండాలి, అండ్ మీరు తీసిన కంటెంట్ బాగుండాలి, జనాలు చూసేలా ఉండాలి, ఓకేనా. సో మిక్సీ కంటెంట్ పెడదాం అనుకుంటే మాత్రం సో వ్లాగ్స్లో అయితే అన్నీ మిక్సీ చేసుకోవచ్చు. వ్లాగ్ ఛానల్ అయితే పర్లేదు, మిగతావి మాత్రం అసలు మిక్స్ చేయకూడదు. ఇప్పుడు డివోషనల్ ఉందనుకో, అంతే భక్తి, దానికోసం అలా సపరేట్ ఉండాలి అంతే. సో కుకింగ్ ఉందనుకో, కుకింగ్లో అప్పుడప్పుడు ఏదైనా ఇంట్లో కొంచెం చూపించుకుని అలా చేసుకోవచ్చు తప్ప మిగతా ఏం చేయకూడదు. సో టెక్ ఛానల్ అయితే టెక్ ఛానలే, ట్రావెల్ అయితే ట్రావెలే. అంటే సబ్స్క్రైబర్స్ డివైడ్ అవ్వకూడదు అనమాట, అంటే చేంజ్ అయిపోకూడదు, అటు ఇటు వేరే అయిపోతారనమాట. అందుకే మీకు ఒకే కంటెంట్ మీద ఉంటేనే యూట్యూబ్లో క్లిక్ అవుతాం. అంతేగాని మిక్స్డ్ కంటెంట్ చేసారంటే టైం వేస్ట్. మీరు ఎంత కష్టపడినా లాస్ట్కి ఏదో దగ్గర దెబ్బ వేస్తుంది అనమాట, కంపల్సరీ ప్రాబ్లం వచ్చేస్తుంది. అసలు గ్రోత్ ఉండదు. కొంతమంది గ్రోత్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఒక లక్ అనమాట, అంతేకాని మ్యాక్సిమం అయితే 99% అయితే మిక్స్డ్ కంటెంట్ ఎట్టకపోవడం చాలా బెస్ట్. సో మిక్స్డ్ కంటెంట్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ కోసం ఒకే కంటెంట్ ఎంచుకోండి, ఒకే కంటెంట్. వ్లాగ్స్ అయితే ఓకే అన్నీ మిక్స్ చేసుకోవచ్చు, మిగతా ప్రతి ఒక్కరు ఏ కంటెంట్ పెట్టినా ఒకే కంటెంట్ మీదే రన్ చేయండి. మీరు కనబడేలా చూడండి, లేదంటే వాయిస్ అయినా చెప్పేలా చూడండి, కాపీ అయితే చేయొద్దు. అలాగైతేనే మిక్స్ కంటెంట్ చేయకుండా ఉంటేనే మనం క్లిక్ అవుతాం. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఈ ఆఫర్లు పెట్టి తీసేస్తూ ఉంటారు. సో ఆ ఆఫర్ని తీసుకొచ్చి నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయి ఉంటే ఎప్పుడన్నా ఇలాంటి ఆఫర్లు పెట్టినప్పుడు క్లిక్ చేసి మీరు అది కొనుక్కుంటే మీకు చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను కామెంట్లోనే, డిస్క్రిప్షన్లోనే అది క్లిక్ చేసి దాన్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.